తండ్రి ఎమ్మెల్సీ కొడుకు ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ పార్టీయే. ఇంకేముంది, హస్తం పార్టీది అక్కడ జోడెడ్ల సవారీయే. సాధారణంగా ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే ఉంటుంది. కానీ అక్కడ సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్ లో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారట క్యాడర్. నాగర్ కర్నూలులో ఓ తండ్రి ఓ కొడుకు. ఎమ్మెల్సీగా నాన్న చెప్పేదొకటి, ఎమ్మెల్యేగా తనయుడు చెప్పేది ఇంకోటి. ఇద్దరి మధ్య నలుగుతున్న క్యాడర్. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి అచ్చు ఇలాగే ఉంది. ఎమ్మెల్సీగా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఒకవైపు, ఎమ్మెల్యేగా ఆయన తనయుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మరోవైపు జోడు పదవుల రాజకీయంతో కాకరేపుతున్నారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతూ నియోజకవర్గంపై గట్టి పట్టున్న నాయకుడిగా తండ్రి, కొంగొత్త ఎమ్మెల్యేగా ఎన్నికై ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్న కొడుకు హస్తం పార్టీని చెరోవైపు లాగుతుండటంతో ఎటెళ్లాలో తెలియక సతమతమవుతోందట క్యాడర్. కాంగ్రెస్ లో, ఆ తర్వాత బీఆర్ఎస్ లో, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో ఇలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కాలేకపోయిన దామోదర్ రెడ్డి ఆ అనుభవాన్నంతా వాడేసి తన కొడుకు రాజేష్ రెడ్డిని ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇంకేముంది, తండ్రి ఎమ్మెల్సీ, కొడుకు ఎమ్మెల్యే. ఇక్కడిదాకా అంతా బానే ఉంది. కానీ ఇప్పుడిప్పుడే అసలు తలనొప్పి మొదలైంది. ప్రభుత్వ పార్టీ కార్యకలాపాల్లో ఈ తండ్రి కొడుకుల మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్ బయటకొస్తున్నాయి. ఇద్దరూ ప్రజాప్రతినిధులు కావడంతో అటు పార్టీతో ఇటు అధికార యంత్రాంగంతో ఎవరికి వారు టచ్ లో ఉంటున్నారు. కలిసి టచ్ లో ఉంటే పర్లేదు, ఇలా ఎవరికి వారు వేరువేరుగా టచ్ లో ఉండడమే క్యాడర్కు అటు అధికారులకు ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యేగా తొలుత రాజేష్ రెడ్డి ఒక మాట చెప్పడం, తీరా చివరి నిమిషంలో ఎమ్మెల్సీగా దామోదర్ రెడ్డి మరో మాట చెప్పడం, మొత్తం కన్ఫ్యూజన్. దీంతో ఎవరి మాట వినాలో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారట. పార్టీ కార్యకలాపాల్లోనూ తండ్రి కొడుకులది ఇదే తంతుగా మారిందట. కుమారుడు ఓ మాట చెప్తే తండ్రి మరో మాట చెప్తున్నారంటూ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి కొంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరకు వస్తే మరికొందరు ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్తున్నారట. ఒకే అంశంలో ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా సిఫారసు చేసి పంపిన సందర్భాలు ఉన్నాయి. కార్యకర్తల మధ్య తగాదాలు, బాధ్యతల అప్పగింతలు, ఇలా ఏ అంశంలో అయినా తండ్రి దామోదర్ రెడ్డి దగ్గరకు ఒక వర్గం, కుమారుడు రాజేష్ రెడ్డి దగ్గరకు మరో వర్గం వెళ్తుండటంతో అనవసరమైన గొడవలు వస్తున్నాయట. అయితే ఇలా జరిగిన ప్రతిసారి తండ్రి దామోదర్ రెడ్డి మాటే ఫైనల్ అవుతోందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. దీంతో కుమారుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని టాక్. ఇలా అయితే పరిపాలన, రాజకీయపరమైన అంశాల్లో తన దగ్గరకు వచ్చే వారికి న్యాయం ఎలా చేయగలనని తీవ్రంగా మదన పడుతున్నారట. ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాల్లోకి వచ్చిన తాను ఎమ్మెల్యేగా గెలిచినా సొంతంగా ఏమీ చేయలేకపోతున్నానని వాపోతున్నారట ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ఈ తండ్రి కొడుకుల లొల్లెందో గాని వీళ్ల మధ్య భిన్నాభిప్రాయాలు అటు పార్టీ క్యాడర్ను ఇటు అధికార యంత్రాంగాన్ని గందరగోళంలో నెట్టేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.